హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ నేను తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరైతే షాజహాన్. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. నా వీడియో కొత్తగా చూసే వాళ్ళు ఎవరు ఉంటే నా ఛానల్ మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మటుకు కంపల్సరీ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, సామ్సంగ్ వాషింగ్ మిషన్ ఇది వాటర్ అయితే లీకేజ్ అవుతుందంట. ఈ వాటర్ దీనికి ఏమేమి కంప్లైంట్లు వస్తాయి, అసలు వాటర్ అసలు ఎందుకు లీకేజ్ అవుద్ది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. దీని అయితే ఆన్ చేసాను ఫ్రెండ్స్. ఆన్ చేసిన తర్వాత ఇచ్చే కంప్లైంట్ ఏంటనేది చూస్తున్నాను అనమాట. దీంట్లో అయితే వాటర్ లేదు. ఇప్పుడు అయితే మనం వాటర్ అయితే దీంట్లో స్టోరేజ్ చేయాలి ఈ డ్రమ్లో. ఈ డ్రమ్లో నుంచి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనమాట వాటర్. ఇప్పుడు ఈ ఇందులో పడి వాటర్ బయటకు వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను చూడండి క్లియర్గా. ఎందుకంటే ఇలాంటి కంప్లైంట్లు మీకు వస్తూ ఉంటాయి. మీరు ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతాకి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చిన్న చిన్న కంప్లైంట్లు చిన్న చిన్న కంప్లైంట్లు అయితే మీరే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఇక పెద్ద కంప్లైంట్ అయితే చేయలేదనుకోండి, ఓకేనా? మీకు నేను పెట్టి వీడియో ప్రతిదీ మీకు యూజ్ అవుతుంది అనమాట. కంపల్సరీ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? ఇక చూడండి, వాటర్ అయితే ఇప్పుడు దీన్ని అయితే ఫిలప్ చేద్దాం ఈ డ్రమ్ని. ఇది బాగానే ఉంది, అటు తిరుగుతుంది. ఇది అవి తిరిగిన తర్వాత వాటర్ అయితే స్టోరేజ్ అవుతుంది అనమాట. అదిగోండి, వాటర్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఈ వాటర్ వచ్చినట్టు మనకి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అలా ఎందుకు వెళ్ళిపోతుంది ఏంటనేది చెప్తాను చూడండి. ఇది వచ్చినట్టు వాటర్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ట్యూబ్ తీస్తాను చూడండి ఇప్పుడు బయటికి. అది చూసారా, అది ఎలా వెళ్ళిపోతుందో వాటరు. ఇంకా వచ్చినట్టు వెళ్ళిపోతుంది అనమాట వాటర్. ఇది కంప్లైంట్. ఈ కంప్లైంట్ మనం ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా? పిన్ టు పిన్ జాగ్రత్తగా చూడండి, వీడియో అయితే అబ్జర్వ్ చేయండి. ఇది డ్రమ్ అయితే నింపలేదు, వచ్చినట్టు దాంట్లోకి బయటికి వెళ్ళిపోతుంది వాటర్. చూడండి, మీకు కంప్లైంట్ అర్థమైంది కదా. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేద్దాం. బ్యాక్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దీన్ని మనకి ఈ వాటర్ ఎందుకు లీకేజ్ వస్తుంది ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను. వీడియో మటు ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూడండి. నేను చెక్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇది ఎక్కడైనా ఏమైనా పగిలిందా ఏంటి, ఏమైనా గ్యాప్ ఉందా ఏంటో చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో పినీసులు, చెత్త ఏమంటుంది దాన్ని, తుక్కు, అవన్నీ అడ్డుపడతాయి అన్నమాట, ఓకేనా? లోపల మోటార్ ఉంటుంది, డ్రైన్ సంబంధించిన మోటార్ ఉంటుంది. ఇంకా దీని లోపల స్ప్రింగ్స్ ఉంటాయన్నమాట. అంటే లబ్బర్ ఒకటి ఉంటుంది, స్ప్రింగ్ కూడా ఉంటుంది. ఇదిగోండి చూడండి, వాటర్ చూడండి ఎలా వెళ్ళిపోతుందో. అసలు బేవచ్చంగా వెళ్ళిపోతుంది అనమాట వాటర్. అసలు ఎక్కడ ఆగుతలేదు, వచ్చినట్టు వెళ్ళిపోతుంది వాటర్. చూసారా, ఇలాంటి కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఎక్కువగా మనకి ఎందుకు వస్తాయి ఏంటనేది క్లియర్గా చెప్తాను. మొత్తం తడిసిపోయింది మొత్తం నేను. ఓకే, లోపల అయితే వాటర్ లేదు కదా. దీని బ్యాక్ సైడ్ అయితే తిప్పి దీన్ని ఓపెన్ చేద్దాం ముందు. దీన్ని ఓపెన్ చేసి చాలా కష్టంగా ఉంది చెప్తారు. ఇక్కడ ఈ స్క్రూస్ అయితే ఓపెన్ చేయాలన్నమాట. ఇంకా చూడండి, మొత్తం ఈ స్క్రూస్ ఉన్నాయి ఇక్కడ. అయితే అన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నైట్ చేస్తాం వల్ల కొంచెం క్లారిటీ ఉంటుంది కదా, వీడియోస్ ఏం కూడదు. ఎందుకంటే మన కంప్లైంట్ ఎప్పుడు తెలియదు కదా. ఇది కస్టమర్ ఎవరు మొన్న అడిగారు నన్ను, ఇది ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పి నాకు కామెంట్ అయితే పెట్టారు. నాకు సడన్గా ఈ కంప్లైంట్ తగిలితే మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట తీసి. ఎప్పుడైనా మీకు ఈ వాషింగ్ మిషన్ కంప్లైంట్ వస్తే ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది కొంతమందికి ఐడియా ఉంటుంది కదా, ఉంచేస్తున్నాం అవట్లేదు లేదు. ఓకేనా, ఇలా బ్యాక్ సైడ్ స్క్రూస్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ ట్యూబ్లో నుంచి వాటర్ వస్తుంది అనమాట. డ్రైన్ అనమాట ఇదంతా బ్యాక్ సైడ్. ఇక్కడ పంపు, ఇక్కడ మనకి చిన్నది
తీగలా కనబడుతుంది చూసారు అక్కడ, అది కట్ అయిపోయినా మనకి వాటర్ అయితే ఓపెన్ అవ్వదు, అంటే ఓపెన్ అవ్వదు, రాదు అసలు, బయటికి రాదు వాటరు, డ్రమ్లో ఉండిపోద్ది అనమాట. మీకు ఇక్కడ ఈ మోటార్ పోయింది అనుకోండి, మోటార్ పోయినా అంతే, మీకు డ్రమ్లో అయితే వాటర్ ఉండిపోద్ది, బయటికి అయితే రాదు. ఇక్కడ మనకి ఇది ఓపెన్ చేస్తే చూపిస్తాను చూడండి, ఇది గట్టిగా ఉంటుంది కొంచెం, దీన్ని ఓపెన్ చేయాలంటే చాలా కష్టం అనమాట, గట్టిగా ఉంటుంది. దాన్ని తిప్పితే అలాగా మనకి అదైతే ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఓపెన్ చేయాలి. అది లబ్బర్ అనమాట, లబ్బరు స్ప్రింగ్ ఉంటుంది లోపల, చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఓపెన్ చేసాం కదా, ఇదిగోండి, ఇది కూడా ఇక్కడ చిన్న తీగలాగా ఉంది చూసారా, అది కూడా నేను జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. తెగిపోయిందంటే మళ్ళీ మోటార్ అయితే పనిచేయదు అనమాట. నేను లోపల చూస్తున్నాను ఏమైనా ఉన్నాయా ఏంటి, లోపలైతే ఒక కాయిన్ అయితే ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇందులో కూడా కాయిన్స్ ఉంటాయి అన్నమాట, చూసుకోండి ఒకసారి, కాయిన్స్ కానీ పిన్నిస్లు కానీ ఏమిటి ఉంటాయి దీంట్లోకి వచ్చేస్తే సమస్య లేదు మనకి, దీంట్లో ఉంటేనే సమస్య అనమాట. ఒకసారి ఓపెన్ చేసాం కదా, ఒకసారి దీంట్లో చెత్త ఉందా లేకపోతే టెస్ట్ ఉందా ఇది చూపిస్తాను చూడండి, ఏముందో. నాకు ఏం కనపడలేదు, ఏంటంటే ఏదో ఉంది లోపల, ఏదో కాయిన్ ఉంది బెన్స్. ఇది నేను చెప్పాను కదా, చూడండి మీరే క్లారిటీగా చూడండి. చూసారా, ఇదేంటంటే ఈ లబ్బర్ ఉంది కదా, ఈ లబ్బరు ఇక్కడ మనకి ఇదిగోండి, ఈ లబ్బర్ ఏంటంటే ఇలా నొక్కుద్ది అనమాట, ఇలా నొక్కినప్పుడు ఇలా ఓపెన్ అయినప్పుడు మనకు వాటర్ అయితే ఆపుద్ది, ఇలా ఓపెన్ అవ్వకపోతే ఏంటంటే వాటర్ ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూడండి, నేను లోపల మీరు చూసారు కదా, ఓపెన్ చేసిన తర్వాత కాయిన్ చూసారా, దీన్ని మరి జాగ్రత్త తీసేద్దాం, లోపలికి వెళ్ళిపోతే అది దీంట్లో కలిపింది ఫ్రెండ్స్, దీంట్లో కలిపింది పర్లేదులేండి, 2 రోజులు వచ్చేది. దీని అయితే బిగించేద్దాం. దీని లోపల ఏంటంటే ఇలా స్ప్రింగ్ ఉంటుంది అనమాట, ఈ స్ప్రింగ్ పోయినా సరే మనకి ఇది అప్ అండ్ డౌన్ అవ్వదు. ఒక్కోసారి ఇది మనకి ఏమవుతుందంటే వాటర్ అయితే ఈ స్ప్రింగ్ పోయింది అనుకోండి, అప్ అండ్ డౌన్ అవ్వదు కదా, వాటర్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇదైతే బాగానే ఉంది, ఈ టెస్ట్ లైట్ పట్టింది లేదు, అదే వదిలేస్తుంది. నేనైతే ఇప్పుడు దీన్ని బిగించేస్తున్నాను, అదొకటే కంప్లైంట్. జాగ్రత్తగా బిగించాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి, పొజిషన్ వచ్చేసింది దాన్ని. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా పైకి పెట్టండి, ఇది ఉంది కదా, దీంట్లో ఓపెన్ ఇది, నాకు ఇక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్, అది కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, నేనైతే బిగించేసాను. ఇప్పుడు ఏంటంటే ఈ స్వింగ్ ఉంది కదా, దీంట్లో పెట్టండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా బిగించేసాను నేను. బిగించేసిన తర్వాత ఇదిగోండి, ఈ పైప్ ఉంది కదా, ఇంకోండి దీంట్లో పెడతానండి. చూడండి, ఇదే చూడండి రిజల్ట్స్, అదిగోండి వాటర్ ఇది రావట్లేదు చూడండి. ఓకేనా, ఇదిగోండి క్లియర్గా తిరుగుతుంది చూడండి, ఇదిగోండి పంపు, వాటర్ అయితే వదిలేను చూడండి. దీంట్లో ఇంకా ఎలా లీకేజ్ వచ్చింది వరకు ఇప్పుడైతే లీకేజ్ రావట్లేదు కదా. ఓకేనా, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనకి పిలిసి వెళ్ళిపోయినా, కాయిన్ వెళ్ళిపోయినా, ఏది వెళ్ళిపోయినా సరే మనకైతే ఇక్కడ వాష్రూమ్ లో అయితే నీళ్ళు అయితే ఆగమన్నమాట, ఈ డ్రమ్ లో నుంచి వచ్చేస్తాను ఉంటాయి బయటికి. ఎప్పుడైనా మీకు కంప్లైంట్ చేసుకోవాలంటే నేను చెప్పినట్టు చేసుకోండి. నచ్చితే కనుక నా వీడియో ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ మళ్ళీ కంపల్సరీ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ షాజహాన్, జై హింద్.